शिवाय गुरवे नमः। 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 ధ్యానమునకై కూర్చోవలసిన చోటు పరిశుభ్రముగా ఉండాలి. సాధన చేయడానికి సాధనకై ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. శుభ్ర ప్రదేశము ఉండాలి. ఏకాంతముగాను పరిశుభ్రముగాను ఉండాలి. సాధన చేయడానికి అనువైన చోటు. ఎలా ఉంటే ఏమిటి, మనసు ప్రధానం కదా అని కొంతమంది అంటారు. మనస్సే ప్రధానం, కానీ పరిసరాలు నిర్మలముగా ఉన్నప్పుడే ఆ మనస్సు ఊర్ధ్వముఖముగా అంటే సాధన యందు లగ్నమవుతుంది. ఉన్నత పవిత్ర భావము కలుగుతుంది. మలిన ప్రదేశం యొక్క ప్రభావము సాధకుని మనసుపై పడుతుంది. మహనీయులకు వారు తమ మనస్సును ఎంత పవిత్రముగా ఉంచుకుందరో అంత పవిత్రముగా దేహాన్ని, వాక్కును, ప్రదేశాన్ని ఉంచుకోవాలి. వారి శుద్ధత్వం అన్నిటి యందు ప్రతిబింబిస్తూ ఉంటుంది. మహనీయులకు వారు తమ మనస్సును ఎంత పవిత్రముగా ఉంచుకుందరో అంత పవిత్రముగా తమ దేహాన్ని, వాక్కును, తాముండు ప్రదేశమును కూడా అంత పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటారు. వారి శుద్ధత్వము అన్నిటి యందును ప్రతిబింబిస్తూ ఉంటుంది. కావున సాధకులు తాము ధ్యానించే చోటును బాగుగా శుభ్రం చేసుకుని నిర్మలమైన ప్రశాంతమైన ఆ వాతావరణంలోనే సాధనకి ఉపక్రమించారు. తనకి ఏదైతే ఆసనం స్థిరంగా ఉంటుందో ఆ విధంగా సాధకుడు కూర్చుని సాధనని చేయాలి. మనస్సును ప్రాపంచిక వస్తువులపైకి విస్తరింపకుండా నిరోధించి దైవమందే ఆ యొక్క సాధన ఎంతో ఏకాగ్రపరచాలి. ఏకాగ్రత ఎందుకు గొప్ప శక్తి కలదు. సామాన్యములకు సూర్యకిరణములు భూతత్వం గుండా ప్రసరించినప్పుడు ఒకే స్థానమున కేంద్రీకృతము కాగా గొప్ప ఉష్ణశక్తి జనించి కాగితాన్ని పెడితే కాల్చివేస్తుంది. అలాగే మనస్సు యొక్క శక్తులన్నిటినీ ప్రాపంచిక పదార్థముల నుండి మరలించి ఆత్మ పైననే ఏకాగ్రం మనర్చినచో అఖండ శక్తి ప్రాదుర్భవించునని, అజ్ఞాన పటలమును భస్మీభూతం అనర్చునని పరమాత్మ చెప్పారు. గురుజయ నైర్మల్యము, అంతఃకరణ శుద్ధి, ఆత్మ సాక్షాత్కారములకు అత్యంత అవసరం. నిర్మల హృదయం అందే ఆత్మోదయం జరుగుతుంది. సాధనకై నిర్మలమైన చోటును ఎంచుకోవాలి. శుభ్రమైన ప్రదేశంగా ఉండాలి. స్థిరమైన సుఖమైన ఆసనం వేయాలి. ఇంద్రియ మనోవృత్తులను నిగ్రహించుకోవాలి. మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి. అంతఃకరణమునే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. శరీరము సాధన చేసేటప్పుడు శరీరము, శిరస్సు, కంఠము సమముగా తిన్నగా ఉండాలి. కదలక స్థిరముగా ఉన్నవాడై దిక్కులను చూడక ప్రశాంత హృదయుడై నిర్భయ చేతస్కుడై సాధన యందే నిష్ఠ కలిగి మనస్సుని బాగుగా నిగ్రహించి పరమాత్మ యందే చిత్తము గలవాడై నన్నే పరమగతిగా నమ్మి సాధన చేయాలి అని చెప్పారు. మాత్రము వంగకుండా నిటారుగా ఉంచాలి శరీరాన్ని. అలా నిశ్చలంగా కూర్చుని
దృష్టిని నలువైపులా ప్రసరింపగా దిక్కులు చూడక సాధన చేయాలి. అలా చేయగా మనసు క్రమముగా నిశ్చలం పొందుతుంది. ప్రశాంత చిత్తము, నిర్భయత్వము, బ్రహ్మచర్య వ్రతము, మనస్సంయమము ఇవి ఉండాలి. సముద్రము ఏ ప్రకారముగా శాంతముగా గంభీరముగా ఉండునో సాధకుని అంతఃకరణము కూడా ఆ ప్రకారంగా ఉండాలి. చిత్తమునందు అత్యంత ప్రశాంతత నెలకొని ఉండాలి. సాధకుని హృదయమున భయము ఏమాత్రము ఉండరాదు. దృశ్య పదార్థములన్నీ వాస్తవముగా మిథ్యారూపములు గనక సాధకుడు ఇహ దేనికిని భయపడవలసిన అవసరము లేదు. అంతయు తన ఆత్మస్వరూపమే కావున తనను గూర్చి తానిక భయపడవలసిన అగత్యము లేదు. తన ఆత్మస్వరూపమును మరిచి దృశ్యమును సత్యమనుకున్నప్పుడే భయము బాధిస్తుంది. వేదములో ఈ సత్యాన్నే చెప్పారు. పూర్ణ నిర్భయత్వము ప్రారంభ దశలో సాధకునకు కలగకున్నను భక్తి వైరాగ్య తత్వ విచారణాదుల అభ్యాసము ద్వారా భయరాహిత్యాన్ని సంపాదించుకొని చిత్తమును సాధనయందు నిలకడ పొందేట్టు చేసుకోవచ్చు. బ్రహ్మచర్యము వలన సాధకునకు శారీరకముగా మానసికముగా అపరిమితమైన శక్తి కలుగుతుంది. బ్రహ్మమునందు చరించుట అని అర్థం. బ్రహ్మచర్యము కేవలము శరీరమునికే పరిమితము చేయక మనోవాక్కులకు కూడా విస్తరింపచేసి ఏ విషయ సంకల్పమును మనస్సునందు జొరబడనీయక త్రికరణ శుద్ధిగా ఆ వ్రతాన్ని చెయ్యాలి. బ్రహ్మచర్యం యొక్క ఫలితం అపారము. శారీరక బ్రహ్మచర్యాన్ని కూడా పరమాత్మ చెప్పారు. ఏ విషయ సంకల్పమును మనస్సునందు జొరబడనీయక త్రికరణ శుద్ధిగా ఆ బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించాలి. బ్రహ్మచర్యం యొక్క ఫలితం అపారము. ప్రపంచంలో ఇంతవరకు అవతరించిన మహాత్ములందరూ బ్రహ్మచర్యాన్ని శీలించే అట్టి అపార శక్తిని సంపాదించగలిగారు. తన శక్తి అంతటిని కేవలము అద్వైత ఆచరణలోనే పెట్టాలి. బ్రహ్మచర్యము అతి ముఖ్యమైనది కనుకనే పరమాత్మ దీనిని వ్రతముగా చెప్పారు. ఇది సర్వోత్తమ సాధనమని స్పష్టంగా చెప్పారు. వ్రతమును ఏ ప్రకారముగా శ్రద్ధతో అతి జాగరూకతతో నియమపూర్వకంగా శీలించుదురో ఆ ప్రకారమే అనుష్ఠించాలి అని చెప్పారు. ఈ ప్రకారముగా సాధకుడు చక్కని నియమములను పాటించి మనస్సును సంయమనము చేసి ఆత్మయందే నెలకొల్పి ఆత్మధ్యాన పరాయణుడై ఉండాలి. ఆత్మయందే చిత్తాన్ని లగ్నమొనర్చి ఆత్మపరాయణుడై ఆత్మనే ధ్యానిస్తూ కేవలము ఆత్మరూపుడై ఉండాలి. మనోనిగ్రహములు గల యోగి ఈ ప్రకారముగా ఎల్లప్పుడూ మనస్సును ఆత్మధ్యానమందు నిలిపి నాయందున్నట్టి అంటే ఆ స్వరూపమైనట్టి ఉత్కృష్ట మోక్ష రూపమైనది పరమానంద రూపమైనకు ఆ యొక్క నన్నే పొందుతారు, పరమానందాన్ని పొందుతారు అని చెప్పారు ఆయన. పరమానందాన్ని పొందుతాడు. సాక్షాత్ పరమాత్మ యందు కాపురం ఉంటాడు అంటే భగవత్ స్వరూపం అందు ఉంటాడు. దృశ్య విషయంలో శాంతి కాదది. భోగజనిత సుఖము గాని శాంతి గాని క్షణికములై ఉంటాయి. కావున మహనీయులు శాంతి కొరకై బాహ్యమున వెతకక హృదయమునే పరిశోధించుకొని దానిని పొంది ధన్యులయ్యారు. అట్టి నిరతిశయ
ఆనందాన్ని పొందవలనన్న మనోనిగ్రహము సంతత అభ్యాసము కలిగి ఉండవలని బోధిస్తున్నారు. మాయను జయించుటకు ఒకంత అభ్యాసము చాలదని, నిరంతర అభ్యాసమే శరణ్యమని స్పష్టంగా చెప్పారు. వైరాగ్య విచారణాదుల ద్వారా ఇంద్రియ మనంబులను విషయములపైకి పోనీయక అభ్యాసముచే నెమ్మదిగా వానిని స్వాధీనం చేసుకుని అంతర్ముఖమునర్చి ఆత్మధ్యానమందు నెలకొల్పాలి. అప్పుడే పరమ నిర్వాణ రూపమైన ఆత్యంతిక శాంతి అను ఫలము లభిస్తుంది. ఎంత విలువ చెల్లించబడునో అంత ఫలితము చేకూరదు. విషయ త్యాగము అవిద్యా త్యాగమను గొప్ప పణమును చెల్లించినచో మోక్షరూప పరమశాంతి అను ఫలం లభిస్తుంది. కాబట్టి నాకు ఇంకనూ శాంతి దొరకలేదే అని దుఃఖించక్కర్లేదు. పరమాత్మ తెలిపిన సాధన సంపత్తిని సమకూర్చుకుని సాధన చేస్తే తప్పక పొందుతారు. సాధన యోగం అధికముగా భుజించువానికి, బొత్తిగా భుజింపని వానికి, అలాగే అధికముగా నిద్రించని వానికి కలుగనే కలుగదు. సాధనకు సహాయభూతములుగా ఉండే ఆహార విహారములను గురించి పరమాత్మ చెప్తున్నారు. ఆహారాది నియమాలు యోగులకు సాధకులకు ఆవశ్యకము. అధిక ఆహారం భుజించు వారికి సాధన కుదరదు. మితాహారం సేవించిన వారికి మాత్రమే ధ్యానం చక్కగా కుదురుతుంది. ఆహారం అనున్నది పరమార్థ సాధనలందు గొప్ప విషయము కాదని తలంచి కొందరు ఉపేక్షిస్తారు. కానీ పరమాత్మ దానికి అమిత ప్రాధాన్యాన్నిచ్చి జాగ్రత్త వహించవలెనని ఆయన చెప్తున్నారు. ఒక చిన్న చీల మేకు సరిగా లేనిచో యంత్రం ఎలా ఆగిపోవునో ఆహారం యొక్క స్థితియు అంతియే. అది చక్కగా లేనిచో మోక్ష సాధన కుదరదు. జీవితమంతను ఆహారము నిద్రను ఇరువురు దొంగలు అపహరించి వేయుచున్నారు. అవివేకులకు దాదాపు కాలమంతయు ఆ రెండిటిలోనే గడిచిపోవచ్చున్నది. అమూల్యమగు ఈ మానవ జీవితమును బంధ విముక్తికై ప్రయత్నింపవలసిన ఈ ఉత్తమ జీవితాన్ని ఆ ప్రకారముగా ఆహార నిద్రాదులందే వ్యర్థము చేయుట పాడి కాదు. ఆహారం ఉండవలసినదే, అలాగే నిద్రయు ఉండవలసినదే. అయితే ఎంతవరకు? జీవిత నిర్వహణమునకు, పరమాత్మ చింతనకు అవి అవసరమో అంత మాత్రం ఉండిన చాలు. అంతకు అధికముగా గాని అల్పముగా గాని ఉండిన సాధన జరగదు. అధిక భోజనముచే శరీరము బరువెక్కి మత్తెక్కి ఉండుటచే ధ్యానమందు సాధన చేయడానికి సాధ్యపడదు. ఒకవేళ బలవంతముగా సాధనకు కూర్చొనినను నిద్ర ఆవహించును. కడుపు బరువుగా ఉండుటచే దేహ భావన కలుగుతుంది. సాధన యందు దేహమును దాటి, ఇంద్రియములను దాటి, మనస్సును దాటి ఆవలనున్న ఆత్మ యొద్దకు పోవలసిన వారు అత్తరి దేహస్మరణ చే దేహము దగ్గరనే నిలిచిపోతారు. ఈ ప్రకారముగా అధిక ఆహారము ధ్యానమునకు సాధనకు ఆటంకం. అందుచే మితాహారము సేవించాలి. అలాగే ఏమీ ఆహారం భుజింపని వారికి సాధన కుదరదు. ఏలయనినా ఆహారం వలననే శరీరము మనస్సు ఏర్పడుచున్నాయి. ఆహారము లేనిచో అవి క్షీణించిపోవుటచే శరీరమునకు కూర్చుండుట గాని మనస్సున సాధన చేయుట గాని శక్తి ఉండదు. అట్టి సాధకుడు శుష్క ఉపవాసాలు తరచూ చేయరాదు. ఆరోగ్యము కొరకు పక్షమునకు ఒకమారు ఉపవాసము చేయవచ్చు. ఈ విధముగా అధిక ఆహారమును ఏ ఆహారమును లేకుండుటను రెండిటిని విసర్జించి మితాహారి అయి ధ్యాన యోగాన్ని
సాధనని చేసేవారు విజయాన్ని చేపడతారు. అలాగే నిద్ర విషయం కూడా కడు జాగరూకులై ప్రవర్తించి అధిక నిద్రను నిద్రలేమిని రెండిటిని వదిలి మిత నిద్ర కలిగి ఉండినచో సాధన చక్కగా కొనసాగు. శరీర నిర్మాణాన్ని అనుసరించి ఉపాధికి ఒకంత విశ్రాంతి ప్రతిదినము అవసరమే. అది లేనప్పుడు లేక మితము తప్పి ఉన్నను రెండు ప్రమాద హేతువులే. కాబట్టి సాధకుడు ఆహార నిద్రల రెండిటి యందును మితత్వాన్ని ఆచరిస్తూ ఆధ్యాత్మిక సాధనలందు పురోగతి పొందాలి. మితమైన ఆహారము నడత గలవాడు, కర్మలందు మితమైన ప్రవర్తన గలవాడు, మితమైన నిద్ర జాగరణ కలవాడు మనుజునకు ఈ జనన మరణాది సంసార దుఃఖములు పోగొడుతుంది. ఏదైనా మితము అతి సర్వత్రా వర్జయత అని చెప్పినట్టుగా మితముగా ఉండాలి. శరీరానికి ఎంత కావాలో అంత. మితము అంటే తక్కువ అని కాదు అర్థం, సరిపోయినంత అని అర్థం. అతిగా తినక్కర్లేదు, బాగుంది కదా. ఏదైనా సరే అతి పనికిరాదు. అన్ని విషయాలలోనూ మితమే ఉండాలి, ఒక్క సాధన విషయాల్లో తప్ప. కాబట్టి అన్ని విషయాల్లో చెప్పారు కదా అని సాధన కూడా మితంగానే చేశాను ఉండే అంటే పర్వాలేదు, జనన మరణాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అది వివేక విచక్షణాలు కలిగిన వాడికి తెలుస్తుంది. మితంగా ఉన్నప్పుడు ఆలోచన బాగానే ఉంటుంది, ఆయాసపడితే ఆలోచనలు ఏమొస్తాయి. కాబట్టి ఇక్కడ ఆ మితము అనేది కేవలము శరీరానికి సంబంధించిన ఇంద్రియాలకు సంబంధించిన విషయం. జన్మరాహిత్యానికై ప్రయత్నం చేసే విషయంలో, గురు సేవలో, శిష్యుడి ధర్మాల్లో ఎప్పుడు మితం పనికిరాదు. అక్కడ మీరు మితంగా చేస్తే ఏమవుతుందో తెలిసింది కదా. తెలిసింది మితం చేస్తే ఏమవుతుందో తెలుసు, అతి తక్కువ చేస్తే కదా. ఆహార విహారములందు, కర్మలందు, నిద్రా జాగరణలందు మితముగా వ్యవహరించు వానికి సాధనకి బాగా ఉపయోగపడుతుంది. మితము తప్పి ప్రవర్తించినచో జీవునికి అఖండ దుఃఖం ప్రాప్తిస్తుంది. కావున సాధకులు ఎవరికైనా దుఃఖం అంతం కానిచో దానికి హేతు వారి సాధనా పద్ధతిలో లోపమే అగును గాని సాధన యొక్క పొరపాటు కాదు. అనియతముగా వ్యవహరించినచో సత్ఫలితములను వసంగా జాలదు. మంచి ఔషధమైనను సేవించవలసిన పద్ధతిలో సేవించిననే వ్యాధిని నివారించగలుగుతారు, అన్యథా కాదు. అది స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది మీ అందరికీ వాడు ఒక స్పూన్ అని మీరు పోలే తొందరగా తగ్గుతుంది కదా అని బాటిల్ అంతా ఒకసారి తాగితే ఏమవుతుందో తెలుసు కదా. ఇలా రకరకాలు ధ్యానమును ప్రారంభించి, సాధనను ప్రారంభించి ఆవేశముతో మొదట అతిగా చేసి మనసు అస్వస్థములు కాగా దానిని సాధన మీద చెప్తారు. కానీ నిజంగా ఎవరు అలా చెప్తారు అంటే నిజమైన ఇష్టం కలవాడు సాధన ఏందో అలా చెప్పడు. ఇక్కడ ధ్యానం గురించి వేరే దాని గురించి చెప్పారు, నేను మీకు సాధనకు అప్లై చేస్తాను. కాబట్టి సాధనలో అంత అతిగా చేయలేదు. నిజంగా సాధనలో మీరు అంత అతిగా అంటే శరీరం ఏమి ఇదైపోయేది కాదు, హాయిగా స్థితి పొందేవాడు. సాధనలో ఆవేశం పడ్డాడు అంతే. కాబట్టి సాధన ఎప్పుడైనా దుఃఖాన్ని పోగొడుతుంది కానీ అది కలుగ చేయదు. కాబట్టి సాధన యందు దుఃఖం కలిగింది అంటే అది మీరు అపార్థం చేస్తున్నారని అర్థం. కాబట్టి ఏంటంటే సాధన చేసినా మాకు ఇంకా బాహ్యంలో కష్టాలు ఉన్నాయండి, శారీరక కష్టాలు ఉన్నాయి, ఇంకా రకరకాలు ఉన్నాయి అని అంటే మీరు సాధన సరిగ్గా చేయలేదని. నిజంగా సాధన ఎందే మనసు పెట్టి మనసా వాచ కర్మణ చేస్తే బాహ్యంలో కానీ శారీరక శ్రమలు అంటే కష్టం కానీ ఏవి మిమ్మల్ని బాధించదు. లేఖ మాత్రంగా వచ్చి మీ చేత కర్మను అనుభవించి తీసేస్తాడు ఆయన. ఆ కష్టం మీకు తెలియనివ్వదు.
కాబట్టి సాధనలో కూడా మీకు అన్ని సానుకూలం కాలేదు అంటే అర్థం మీరు సాధన తగినంతగా చేయలేదు, ఇష్టపూర్వకంగా చేయలేదు, చేయవలసినంత చెయ్యలేదు. తినవలసినంత తింటేనే కడుపు ప్రశాంతంగా ఉంటుంది. తక్కువ తిన్నా కష్టమే, ఎక్కువ తిన్నా కష్టమే. అందువలన ఎంత అవసరమో అంత మేరకే తినాలి. ఇంకా చాలు అనిపించినప్పుడు ఆపేయాలి. పర్వాలేదు అని అనవసరంగా ఎక్కువ తినక్కరు. తింటే ఆయాసం వస్తుందని తగ్గించండి. కాబట్టి ఆ విచక్షణ అయితే ఉంటుంది కదా. ఏదో పిల్లల కంటే తెలియకపోవచ్చు కానీ మీకు బాగా తెలుసు. కానీ అది పనికిరాదు. దీపము బత్తి మితముగా ఉన్నచో రాత్రి అంతా వెలిగిస్తుంది. బాగా వత్తిని పైకి పెడితే చిన్ని మసి పట్టిపోయి ఏమవుతుందో తెలుసు. బాగా తగ్గించినచో ప్రకాశమే ఉండదు. కావున మితత్వమే యుక్తం, శ్రేయస్కరం. కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్ అనే సూత్రాన్ని సాధకుడు బాగా జ్ఞప్తి అందించుకోవాలి. సాధకుడు ఆహార విహార నిద్రాదులందు మితము తప్పి వ్యవహరించగా యుక్తాహార విహారుడై సాధనని చేస్తూ ఉండాలి. తద్వారా దుఃఖాన్ని అంతం చేసుకోగలగాలి. మిత ఆహారము, మిత విహారము, మిత విహారం కూడా ఉంది ఇక్కడ. కాబట్టి మిత విహారం అతిగా తిరక్కర్ల, అవసరం లేదు దాని గురించి ఇటువంటి పరిగెత్తక్కర్లా, అగ్గిపెట్టె కోసం పరిగెత్తక్కర్లా. అలా అంటే అవసరం లేని విషయాలకు ఒకటేసారి అన్నిటికి వెళ్ళాలి, అంతేగాని నిమిషానికి ఒకదానికి పరిగెత్తక్కర్లేదు. అన్ని రాసుకుని అది అవసరం లేని వాటి గురించి. ఇంట్లో కూడా అవసరం లేకుండా అటు ఇటు తిరగక్కర్లేదు, అనవసరమైన పనులు కల్పించుకోక్కర్లేదు. అక్కడ ఉన్నప్పుడు ఒక పని చేస్తూ ఉన్నప్పుడే పక్కన ఇంకో పని కనుక అది కంప్లీట్ చేసేసుకుంటే తర్వాత విశ్రాంతిగా కూర్చోవచ్చు. ఇది అయ్యాక అది అయ్యాక అని అనుకుంటే రోజంతా వంటింట్లోనే అనుకోండి, లేదా మీ పనిలోనే సరిపోతుంది. విచక్షణతో చేసుకోవాలి. మిత విహారం అది ఇంట్లో పని అయినా సరే, బాహ్యమైన పని అయినా సరే. వారానికి ఒకసారి వెళ్ళి అన్ని తెచ్చుకోవచ్చు, రోజు షాపుకు పరిగెత్తక్కర్లా. లిస్ట్ రాసుకుని ఆ తర్వాత అట్లా ఉండాలి. భార్యతో భర్తకు ఇంట్లో ఉన్న వాళ్ళు లిస్ట్ రాసుకుని వారానికి ఒకసారి తెచ్చుకోవచ్చు, నష్టం. అసలు హాయిగా కూరలు తప్ప మిగతావన్నీ నెలకొకసారి తెచ్చుకుంటే ఇంకా హాయి. ఎందుకంటే ఒకసారి సూపర్ మార్కెట్ వెళ్తే అంత తొందరగా రాదు కదా, సమయం ఉంటుంది. అక్కడికి వెళ్తా సూపర్ మార్కెట్ కి వెళ్ళాక సాధన ఎక్కడ ఉంటుందండి? రామారామ అంటారా? అబ్బా ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి అంటే. కొనిచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, గొడవ లేదు. క్రెడిట్ కార్డు మన చేతుల్లో ఉంటే ఇంకా అసలు గొడవ లేదు, ఎన్నైనా కూడా. కానీ బిల్లు చేసేవాళ్ళు పక్కన మాట్లాడినారు అనుకోండి, వాళ్ళ చూపులు తప్పించుకోవద్దు, మళ్ళీ అదొక వాళ్ళ ఇద్దరు కొనియరు కదండి, చదువుతారు కదా, మీరు పెడితే నేను ఏమని తీసుకుంటాను. అలాంటి వాళ్ళతో కష్టం కదండి మనుషులు. దాని బదులు హాయిగా ఎప్పుడో ఒకసారి వెళ్ళారనుకోండి, ఫైటింగ్ చేసినా ఏది చేసినా కావాల్సిన కొనుక్కొచ్చుకోవచ్చు, పని అయిపోతుంది. మిత ఆహారము, మిత విహారము, మిత కర్మ. చూసారు, కర్మ కూడా ఇక్కడ చెప్పాడు. మిత నిద్ర, మిత జాగరణ. అంటే మేల్కోమన్నారు, మిత నిద్ర అన్నారు కదా అని కళ్ళులా పెట్టి కూర్చోతారు, కళ్ళకి చిప్పులు పెట్టి కూర్చోతారు. ఎంతవరకు మెలుగుతూ ఉండాలి అంతవరకు చాలు. ఎలాగో సెల్ ఫోన్ పట్టుకుంటే నిద్ర వస్తుంది చెప్పండి? ఏమీ రాదు. ఏమిటి నేను చాలా తక్కువే నిద్రపోతానండి. ఏం చేస్తాను? సెల్ ఫోన్ చూస్తానండి. నిజం చెప్పేవాడైతే ఏమిటానంటే నాకు నిద్ర పట్టదు అంటారు కొంతమంది. అది అబద్ధం కదా. ఓ వయసు వచ్చాక నిద్ర పట్టదు, అది వేరే విషయం. సెల్ ఫోన్ చేతితో పట్టుకున్నవాడు ఆ మాట అంటే నమ్మకం. కాబట్టి సెల్ ఫోన్ తో నిద్ర అంటే అది ఏమన్నా సాధనకి ఉపయోగపడేది. సెల్ ఫోన్ లో సాధనకి ఉపయోగపడేది ఏమున్నాయండి? ఏది లేదు, ఏది లేదు అసలు. అక్కడ ఏముంది? సాధనకు ఉపయోగపడేది ఏముందండి? మీరు ఏం చేస్తారు సెల్ తోటి? మిమ్మల్ని చెడగొడుతుంది తప్ప సెల్ మిమ్మల్ని ఏమి మంచి మార్గంలోకి తీసుకెళ్తుందా? పోనీ మీరు అలా ఉంటారా? చెయ్యి ఊరుకుంటుందంటే వేరేవి చూడకుండా చూస్తారనే చెప్తున్నాను నేను కూడా. కాబట్టి ఆ జాగరణ అవన్నీ అంటే సెల్ ఫోన్ తో జాగరణ కాదు చెప్పింది. అసలు చెట్టు చూస్తే నిద్రపోతే నష్టం లేదు, సెల్ చుట్టూ చూస్తే నిద్రపోతే సెల్ మొహం మీద పడి అనవసరంగా లేని పనులు. ఎప్పుడు బాగా మనసు నిగ్రహించబడినదై ఆత్మ ఎందే స్థిరముగా నిలుచునో, ఎప్పుడు యోగి సమస్తములైన కోరికల నుండి నివృత్తుడగునో అప్పుడే అతడు యోగ స్థితిని పొందుతాడు. అంటే సమాధి, హాయిగా ఆనందంగా ఉంటాడు అని అర్థం అక్కడ.
నిశ్చల స్థితిలో ఉంటాడు. అప్పుడు వాడికి సెల్ ఫోన్ గుర్తురాదు, ఇంకేమీ గుర్తురాదు, దేహం గుర్తు రాకుండా ఉంటుంది. ఆ విధంగా ఉంటాడని భావం. మోక్షమునకు కాల నియమం ఏమీ లేదని ఎప్పుడో పరమాత్మ ఇంత ముందు కూడా చెప్పారు. సర్వకామన రాహిత్యము, మనోనిగ్రహము, ఆత్మస్థితి అను వానిని కలిగి ఉండునో అప్పుడు అతడు మోక్ష భాగి అయి ఉంటాడు. పరమాత్మ తెలిపిన ఈ 3 లక్షణములనే వాసనాక్షయము, మనోనాశనము, తత్వజ్ఞానములని అంటారు. ఒకటి పొందితే ఇంకోటి వస్తుంది ఆటోమేటిక్ గా. కోరికలు, ఆశలు జీవుని బంధించు శృంఖలములు. విషయభోగములందు జీవునికి ఎప్పుడు ఆశ కలుగునో అప్పుడు ఇక చిత్తము నిలకడలేక మహాచంచలంగా ప్రవర్తిస్తుంది. ఇహ సాధన కుదరదు. కాబట్టి కట్టెలు తీసివైచినచో అగ్ని చల్లారునట్లు వివేక వైరాగ్యాదులచే ఒక్కొక్క కోరికను, భోగాసను, విషయ సంకల్పముల నుండి హృదయం నుండి ఏరి పారివేయాలి. ఇక మనస్సు దాని అంతటా అది ఏ అధిష్టానముగా ఆత్మ లయించింది. కాబట్టి ఏవయో కొన్ని ఆశలు పోయినా, కోరికలు నశించినా చాలదు, అన్నీయును తొలగవలేదు. చిత్తము లెస్సగా నిగ్రహించబడవలేదు. సామాన్య నిగ్రహము చాలదు. కనుకనే వినియతం అంటే బాగుగా, విశేషముగా స్వాధీనపడదు. స్వాధీనపడిన గుర్రములు గల రధికుడు గమ్యస్థానాన్ని ఏ అడ్డం లేకుండా చేరుకుంటాడు. అలాగే స్వాధీనపడిన ఇంద్రియమనందులు గలవాడు మోక్షమును గమ్యాన్ని శీఘ్రంగా చేస్తాడు. స్వాధీనం, ఇష్టం, ఇష్టం యందు మనస్సుని నశింపజేయాలి. ఇంకా కొన్ని ఇష్టాలు చెప్తున్నారు. ఆ ఇష్టము మీ సాధనకు అడ్డంగా ఉందో లేదో చూసుకోండి. మీరు అనొచ్చు అప్పుడప్పుడు అండి అని. అది ఏ ఇష్టమైనా నిజంగా అది స్వార్థపూరితమైన ఇష్టమైతే సాధనకి దోషమే కదా. నిజంగా మీ ఇష్టము నిస్వార్థందేనా ఆలోచించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనేది ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. కానీ సాధకుడికి స్వార్థపూరితమైన ఇష్టము సాధనకి దోషం. ఎప్పుడు ఉండరాదు. బంధుత్వం ఎందు ఇష్టం ఉన్నదా? ఎవరి పట్ల అయినా ఒకే భావం ఉన్నదా? ఆలోచించుకోండి. నిజంగా అందరి పట్ల ఒకే భావం ఉందా దాని ఇష్టం అనక్కర్లేదు. కానీ బంధువు అంటే ఆ బంధముతో కూడిన దాని అంటే ఇష్టం ఉన్నది అంటే అది దోషమే, సందేహం ఏం లేదండి. అది ఇంకోటి చేయమంటుంది, ఇంకోటి చేయమంటుంది. సాధన గోవింద ఏదో చేయాలంటుంది. బంధం ఎప్పుడు బాధించేదే కాబట్టి అది దోషమే కదా. బాధ అనేది దోషం కదా, ఆనందం కావాలా. కాబట్టి పరిశీలించుకోవాల్సిందే. ఇష్టము అనుకున్న వాళ్ళు మనసులో అది దేని పట్ల నిజంగా అది నిస్వార్థమైనదేనా? బంధం ఉన్నది కాబట్టి ఇష్టం అంటున్నానా? నిజంగా అందరి పట్ల అలాగే ఉంటున్నానా నేను? ఇవి మరి వివేక విచక్షణాలతో యోచించాలి. ఎందువల్ల బంధముతో ఉన్న ఆ ఇష్టము మీ చేత ఒక దోషం కాదు ఇంకా వేరే దోషాలు చేస్తుంది. అప్పుడు ఇంకా సాధన ఏం జరుగుతుందంటే అసలు బంధం ఉంటేనే సాధన జరగదు. మరి ఇంకా ఇష్టం అనే దాన్ని కూడా కల్పించుకున్నారనుకోండి. అప్పుడప్పుడు అవన్నీ మీరు ఏదన్నా చెప్పండి, అవన్నీ సమర్థింపులా కాదా అనేది మీకే తెలియాలి. సమర్థింపులుగా ఉన్నన్ని రోజులు మరి ఇంకా సాధన ఎలా వెళ్తున్నట్టు? నేను ఉన్నప్పుడు కదా సమర్థింపు, నేను ఉన్నప్పుడు కదా ఇష్టము. బంధం ఎక్కడొచ్చిందండి? నేనుకే బంధం ఉంది, మరి ఇంకా నేనుతో వ్యవహరిస్తే సాధన ఎలాగా? అది పెట్టుకున్నా లేస మాత్రమైన ఆశ అన్నా ఇష్టం అన్నా అదే కదండి. ఏదైనా ఒకటే, కొంచెం ఆ వర్డ్ వేరంతే తప్ప వేరే తేడా లేదు. కోరికన్నా, ఇష్టము అన్నా, ఆశ అన్నా, ఆశించటం అన్నా ఏదైనా ఒకటి కాదా? కాబట్టి ఇది చాలా జాగరూకత వహించాలి. ముందు పూర్ణత్వం సాధించాలి, తర్వాత వేరే సంగతి. మరి పూర్ణత్వానికి అడ్డుగా ఉన్న దానిని మీరు కొంచెమే అప్పుడప్పుడే అంటే అది ఎలా గోతిలో పడివేయదా? డెఫినెట్ గా పడవచ్చు, సందేహం ఏమీ లేదు. జాగరూకత వహించాల్సిందే.
స్వాధీనపడిన ఇంద్రియ మనంబులు కలవాడు మోక్షమును గమ్యాన్ని శీఘ్రముగా చేరు. మరి లేస మాత్రంగా ఉన్నా అప్పుడప్పుడు ఉన్నా కాబట్టి ఆ భావన మీలో ఉండరాదు. ఇష్టము అన్న భావన మీలో ఉండరాదు స్థిరముగా. బంధములతో మాట్లాడద్దనట్లేదు, ఏది చేయొద్దని నేనేమనటం లేదు, కానీ లోనికి ఏది తీసుకున్నాను. పూర్ణత్వం వచ్చే ఏది చేసినా దాని అంటూ మనసు లగ్నం కాదు కాబట్టి ఏమీ అవదు. స్వాధీనపడిన ఇంద్రియ మనంబులు కలవాడు మోక్షమును గమ్యాన్ని శీఘ్రంగా చేరుకుంటాడు. చిత్తము నందలి ఆశలన్నీ నశించినప్పుడు ఇహ చిత్తము తన రూపమును కోల్పోయి అధిష్టానము ఆత్మయందు లయించిపోతుంది. ఎచ్చటికి నీ పోగా ఆత్మయందే స్థితి కలిగి ఉంటుంది. అది ఏ మోక్షము, అదే పరమానందం. ఇంకేం గొడవండి, బయటకు వెళ్తే కదా గోడలని. ఇంట్లో కూర్చున్న వాడికి ఏమైందండి, హాయిగా కూర్చుంటాడు, సినిమా చూస్తాడు, ఏదో ఆనందంగానే ఉంటాడు. విసుగొచ్చిన వాడి దగ్గర చెప్పటం లేదు. అలాగే ప్రాపంచ విషయాలు మనసులో ఏమీ లేవనుకోండి, ఉన్నదంతా హాయిగా ఉన్నారన్నప్పుడు వాడికి ఏం దిగులు ఉండదు. ఏ ఒక్క కోరిక లేక మనసును పూర్ణముగా నిగ్రహించి ఆత్మయందు ఎప్పుడు దానిని స్థాపించునో అప్పుడే అతను మోక్షాన్ని పొందినట్టు. సమస్తములైన కోరికలను ఆశలను విడనాడుట, మనస్సును లెస్సగా నిగ్రహించుట, స్వాధీనపరుచుకొనుట, మనస్సును ఆత్మయందు స్థాపించుట. ఇవి గాలి వీచని చోటున దీపము ఏ ప్రకారము కదలిక నిశ్చలముగా ఉండునో ఆ ప్రకారమే ఆత్మధ్యానాన్ని అంటే ఆత్మను పొందడానికి సాధన చేస్తున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తము నిశ్చలంగా ఉంటుంది. కనుకనే సాధకుని యొక్క నిశ్చల మనస్సునకు గాలి వీచని చోట గల దీపము దృష్టాంతంగా చెప్పబడింది. అంటే లోపల ఏమీ లేకపోతే ఇంకా తర్వాత ఏది ఇది లేదు అనుకోండి, పని లేదు అంటే వాడు స్థిరంగా కూర్చుంటాడు. అదే ఏదైనా పని ఉందనుకోండి, అమ్మ 10:30 అయిపోయిందా, కుక్కర్ పెట్టాలా, నా తాత అయిపోయిందా, ఇది పెట్టాలా, ఇంకా ఎలాగా ఇవి ఆలోచన. ఇంకా ఆలోచనలు ఉన్న వాడు స్థిరంగా కూర్చుని ఏమైనా చేయగలడా? ఏం చేస్తాడు? ఇంకా వాడు కూర్చున్నప్పటి నుంచి పని చూడటమే సరిపోతుంది. టైం అయిందేమో వాడి దృష్టి అంతా టైం మీదే ఉంటుంది. ఇంకెందుకు సాధన? కాబట్టి నిశ్చలంగా ధ్యానం చేసుకోవాలి, సాధన చెయ్యాలి. అప్పుడు శీఘ్రంగా స్థితి పొందుతారు. గాలి ఉన్నప్పుడు దీపము చపలముగా ఉంటుంది, లేక ఆరిపోతుంది. అలాగే అజ్ఞాని యొక్క చిత్తము ఇంద్రియ ద్వారముల గుండా ప్రవేశించు విషయ ఆశలచే మహా చపలముగా ఉంటుంది. యోగియో శబ్దాది విషయముల అందు ఆశ లేక సర్వద్వారాన్ని సంయమ్య అన్నట్లుగా ఇంద్రియ ద్వారములన్నిటినీ విషయవాయువులు ప్రవేశింపకుండా నియమించినందువలన అతని మనస్సు అను జ్యోతి నిశ్చలముగా ఆత్మయందు నెలకొని ఉంటుంది. నిశ్చల నిర్మల జలమునందు సూర్య ప్రతిబింబము చక్కగా పడినట్లుగా అట్టి నిశ్చల నిర్మల మానసమున ఆత్మ వస్తువు చక్కగా ప్రతిబింబిస్తుంది. బ్రహ్మానుభూతి కలుగు. ఇందులో ఏం అబద్ధం లేదు, మీకు అర్థం కాని కూడా ఏమీ లేదు. విషయాలు ఉన్నప్పుడు నిశ్చలంగా కూర్చోగలరు, ఏమీ కూర్చోలేదు. అందరికీ అనుభవమే అది. కానీ ఏమైపోదు, అయినా సరే మీకు టెన్షన్. ఏమవుతుందండి? ఏది అవ్వదు. ఏ విషయంలో అయినా సరే బ్రహ్మ నియతి ప్రకారమే జరుగుతుంది. అయినా సరే వీడు టెన్షన్ పడతాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? అందుకని మనసులో ఎందుకు విషయాలు పెట్టుకోవటం? అసలు విషయాలు నేనే లేను అంటుంటే మళ్ళీ విషయాలు పెట్టుకుంటే ఎలాగా? మరి నేను అన్నవాడికే విషయాలు ఉంటాయి. ఇక వాడి విషయాలు పెట్టుకుంటే వాడికి ఇంకా సాధన ఏంటి? ఇక వాడు పొందేది ఏమీ లేదు. అక్కడ భజన చేయటమే. అజ్ఞానికి చంచల మానసున్న ఆత్మ ప్రతిబింబము కనపడక దుఃఖ అనుభూతే కలుగుతుంది. కావున చిత్తాన్ని స్వాధీనం చేసుకోవాలి, దానిని ఆత్మ యందు నిలపాలి. ఈ రెండే సాధకుడికి అత్యంత ఆవశ్యకం అని అన్నారు. ముందు సాధన ఎందు వాడు స్థితి పొందుతూ ఉంటే సాధనే చేస్తానని విషయాలు ఉంటాయి. విషయాలను వదిలించుకుంటే ఒకటి వదిలితే ఒకటి రాదండి. ఇది కాకపోతే ఇంకోటి అంటారు, ఇక్కడ కాకపోతే ఇంకో తోటికి అంటారు. కాబట్టి సాధన ఎందుకు ముందు నిలకడ కలిగి ఉండండి. నేను సాధన చేసి తీస్తాను. అర్ధరాత్రి భయం వేస్తుందండి, బయటకు వెళ్ళాలంటే ఎవడన్నా వెళ్తాడండి బయటికి? కాబట్టి చిత్తం స్వాధీనం చేసుకున్న వాడికి, హాయిగా సాధన చేసిన వాడికి ఆ మోక్షం అనేది శీఘ్రంగా సిద్ధిస్తుంది. సాధన చేసి గ్రహించబడిన మనస్సు ఎచట పరమశాంతిని పొందుచుండునో, ఎచట పరిశుద్ధమైన మనసుచే ఆత్మను
సందర్శించుచు అంటే అనుభవించుచు సాధకుడు తన యందే ఆనందాన్ని పొందుతూ ఉంటాడో, ఎచటనున్న వాడైనా కూడా ఇంద్రియములకు గోచరం కానిది, బుద్ధిచే గ్రహింపబడినది తగినదియు అంతయు అంతము లేనిది అవు సుఖమును అనుభవించుచుండునో, మరియు స్వ అనుభవం నుండి ఏమాత్రము చలించకుండా ఉంటాడో, దేనిని పొందిన పిదప ఇతరముకు ఏ లాభమును అంతకంటే గొప్పదానిగా తలంపకుండునో, దేని యందున్న వాడే మహత్తర దుఃఖముచే కూడా చలించకుండునో, దుఃఖ సంబంధము లేసమైనను లేని అట్టి స్థితినే ఆత్మైక్యము, ఆత్మ సాక్షాత్కారము, జీవ బ్రహ్మైక్యము, మోక్షం అని ఇలా అంటారు. ఆత్మ సాక్షాత్కారము దుఃఖముచే కలత పొందని ధీర మనస్సుచే పట్టుదలచే సాధుకోవాలి. అంతే తప్ప అనవసరమైన ఆలోచిస్తూ అనవసరమైన వాటిల్లో లంపటాల్లో కూరుకుపోతే అది దొరకదుగాక దొరకదు, లభించదు. ఆత్మ ఎక్కడో లేదు, మీ దగ్గరే ఉంది. మీ దగ్గరే ఉన్నది మీరు పొందలేకపోతున్నారంటే అది మీ లోపమే కదా, వేరే వాళ్ళ లోపం ఎలా అవుతుంది? అందువలన అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి పెట్టుకోకుండా, ఆ విషయాల్లో రమించకుండా, ప్రయత్నపూర్వకంగా ఆ విషయాలని బయటికి పంపేసి, బయటికి పంపడం అంటే అవి ఎందుకు పోతాయి? అందువలన సాధన చేయాలి. ప్రయత్నపూర్వకంగా సాధన మాత్రమే. మనసా వాచ కర్మణ అద్వైతాన్ని ఆచరణలో పెట్టి తీరాలి. ఆచరణ అనేది అత్యంత ముఖ్యం. కాబట్టి ఆచరణ పెట్టిన వాడికే శీఘ్రంగా లభిస్తుంది. జీవ బ్రహ్మైక్య రూపమై ఆత్మ సాక్షాత్కార రూపమైనట్టి సాధన యొక్క మహిమ అనంతం. సాధనచే మనసు ఆత్మయందు లయమై పరమశాంతిని, సుఖాన్ని పొందుతుంది. అది ఏ జీవిత లక్ష్యము. అయితే నిగ్రహించబడిన మనస్సే అట్లు లయమొందగలుగుతుంది. అనగా విషయముల నుండి మరలి వాసనారహితమైనట్టి మనస్సే ఆత్మైక్యాన్ని పొందుతుంది. సాధనచే మనస్సు నిరుద్ధమగును అంటే అణుగుతుంది. అభ్యాస వైరాగ్యములచే మనస్సు అవలీలగా నిగ్రహించబడుతుంది. కాబట్టి సాధన తప్పక చేయాలి. అజ్ఞానులు విషయ సేవ ఎట్లు చేయుచున్నారో విజ్ఞానులు సాధన అట్లా చేస్తారు. కావున విషయ సేవను సాధనగా మార్చినప్పుడే జీవుడు కడదేరుతాడు, అంటే ముక్తిని పొందుతాడు అని అర్థం. దుఃఖరాహిత్యాన్ని పొందుతాడు. సాధన అవసరమున జీవుడు తన యొక్క పరిశుద్ధ మనసుచే అంతరంగమున ఆత్మను అవలోకించి మహదానందాన్ని పొందుతాడు. ఆత్మ వస్తువు పరోక్షము కాదని, ప్రత్యక్షము కాదని చూడవచ్చునని స్పష్టంగా చెప్పారు. అద్వయ ఆత్మస్థితి యందు చూచుట అనున్నది సంభవించదు, అది అనుభవించవలసిందే. అయితే శుద్ధమైన మనసు మాత్రమే ఆత్మను అనుభవించగలదు, మలిన మనస్సు కాదు. మలినం అంటే అర్థమైంది కదా, మలినం అంటే కేవలం దోషాలే కాదు, మీ ఆశలు, కోరికలు, ఇష్టాలు ఇలాంటివన్నీ కూడా మలినమే. శుద్ధ మనసు అవదది, బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఎందుకంటే మలిన మనసు అంటే కేవలము దోషాలు, తప్పులు ఇవే అనుకుంటున్నారేమో. తప్పు. ఎందుకంటే అది కూడా చెప్పాడు మీకు. మళ్ళీ ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి. మీ మనసులో లేస మాత్రం కోరికలు అవి మంచివైనా సరే, పుణ్యకార్యం చేయాలన్న తలంపు కూడా మలినమే. ఎందుకంటే కోరికలు అనేవి అన్ని మలినాలే. నేను ఉన్నది, నేనే పెద్ద మలినం. కాబట్టి నేనుతో ఉన్న ఏ కోరికలైనా సరే, ఇష్టాలైనా సరే, ఏవైనా సరే అది పరమ పుణ్యకార్యం కదండి. అది కూడా ఏదైనా సరే మనసులో ఉందా లేస మాత్రముగా మీకు, అది మలినమే, అది మలిన మనస్సే. ఆత్మను దర్శించుటకు ప్రపంచంలోని ఏ వస్తువు ఉపకరించదు, తన యొక్క శుద్ధ మనస్సే అందుకు ఉపకరి. వేరేది లేనే లేదు. చూడండి, లేని ఆత్మ అంటే అంతటా ఉండదని, రూపం లేని ఆత్మకి రూపం లేని మనస్సే ఉపకరణం. లేని దాన్ని లేని దానితో, ఉన్నదానికి ఉన్నదే అవసరం, లేని దానికి లేని దానితో చెయ్యాలి.
కాబట్టి శుద్ధ మనస్సు, లేస మాత్రమైన విషయాలు ఏవి అందులో ఉండరాదు. వెంట్రుక వాసి ఉన్నా సరే, వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది అంటారు కదా, వెంట్రుక వాసి అవునమ్మా. విషయం మీలో ఉన్నా సరే, అది మంచా చెడ్డా చెప్పడం లేదు, మంచి చెడులకు అతీతంగా ఉండాలని చెప్పారు. మంచి చెడు అతీతంగా ఉండాలి, మంచి ఉన్నా దోషమే, చెడున్నా. అందుకని అందరి పట్ల సమత్వం ఉండాలన్నారు. అందరి పట్ల ప్రేమ చూపించండి అంటే అర్థం ఏంటి? బంధువులు నాని అన్న భేదం లేకుండా నువ్వు చూపించగలగాలి. అక్కడ ఆ భేదం రాకూడదన్నారు. అందుకనే దాన్ని సమత్వము అన్నాడు. సమత్వం దగ్గర బంధుత్వం లేదు, ఇంకోటి లేదు, ఏది లేదు. అలా చేయగలవా? ఆత్మ తన యందే ఉన్నది, ఎక్కడో వెతకనక్కర్లేదు. తన హృదయంను పరిశోధించుకొనినా చాలును. భగవానుడు తనలోనే అతి సమీపమున, భగవానుడు అంటే ఆత్మని, పరమాత్మ అతి సమీపమున ఉన్నాడు. సాధకులు ఈ ధైర్యంతో చక్కగా సాధనని కొనసాగించాలి. అప్పుడు మహదానందాన్ని అనుభవిస్తాడు. ఇదే ప్రయోజనం. అల్ప సుఖములకై బయట వెతికి వెతికి విసిగి వేసారి తుదకు అంతర్ముఖుడై మనుషుడు పరమానందాన్ని కనుగొని ధన్యుడవ్వాలి అంటే ముందు మనసు శుద్ధం అవ్వాలి. కాబట్టి అక్కడి నుంచి వేసారి ఏమండి బయట ఏమి లేదండి అందుకని ఇంట్లోకి వచ్చానంటే, ఇంట్లో కూడా వెళ్ళకపోతే ఏం చేస్తాం? అందుకని ఇక్కడ సరే అంటే ఇక్కడ ఈ జన్మలో అని కాదు, కొన్ని వేల కోట్ల జన్మలు అయిపోయి వాడికి అప్పుడు బుద్ధి వచ్చి స్వామి అని తపన పడతాట. ఆ తపనే అది. మీరు తపన పడకుండా వచ్చారు, మీకు అనుగ్రహం లభించింది. తేడా అదే. తపన పడ్డ మానవుడికి తపన పడకుండా అనుగ్రహించే అనుగ్రహం ఉన్న వాళ్ళ తేడా అది. అనుగ్రహాన్ని వృధా చేసుకోకండి. జీవితము బుద్భుదము వంటిది అన్నారు, నీటి బుడుగా. సమయం ఎంత ఉంటుందో జీవితం యొక్క కాల పరిమాణం అంతే అని చెప్పారు. అందుకని అనవసరమైన విషయాల జోలికి, లంపటాలకి, లేస మాత్రమైన వేటికి తావివ్వకండి. పూర్ణత్వం పొందే వరకైనా ముందు పూర్ణత్వం పొందండి. పూర్ణత్వం మాత్రమే, అన్యము లేకుండా చూసుకోండి. మిగతావన్నీ తర్వాతే. ఎస్, మీ శరీరం నిలుపుకోవడానికి, సాధనకి కావలసిన శక్తి కావడానికి మితాహారము, హితమైన ఆహారము, హితమైన కార్యములు అవి మాత్రమే చేయండి. మితముగా అన్ని చెప్పబడ్డాయి. ఇందులో ఏమీ రహస్యాలు ఏమీ లేవు, మీకు తెలియనివి అంతకన్నా లేవు. కాబట్టి ఎవడైతే దృఢంగా ఆ జన్మరాహిత్యం పొందాలని అనుకుంటాడో వాడు నిజంగానే ఆ దృఢత్వంతో బాహ్యమైనటివన్నిటిని వదిలేస్తాడు. లేకపోతే వదలలేమండి అంటే ఏం చేసేదేం లేదు, అంతే. కాలక్షేపం కబుర్లు ఇవన్నీ అప్పుడు మీకు. ఇది బోధగా ఎలా వస్తుంది మీకు? మీలో ఏమాత్రం కూడా మార్పు లేకుండా, మీలో ఆ ఆత్మ యందు ఉత్సుకత లేనప్పుడు ఇవన్నీ కాలక్షేపం కబుర్లు మీకు. ఒకనొకడు పశ్చిత్ ధీర, ఆ ఒక్కడి కోసమైనా గురువు కష్టపడతాడు. అందువలన ఎవరు పొందుతారో వారు ధన్యులు. అదే ఎప్పుడో పొందటం కాదు కదా, ఎప్పుడైతే అనుగ్రహం లభించిందో అప్పుడు పొందాలండి. అంతే తప్ప అనుగ్రహం లభించిందండి ఎక్కడికి పోతుందండి అంటే ఎక్కడికి పోతుంది అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది. ఎలా వచ్చిందో నీకు తెలీదు, ఎలా పోతుందో కూడా నీకు తెలియదు. గుర్తుపెట్టు. అనుగ్రహం పోయడం తెలుస్తుందని అనుకుంటారేమో, తెలియదు. అంత విషయాలు నంపటంలో ముంచేస్తాడు. మాయ ఇది, పెనుమాయ. నువ్వు గ్రహించలేవు. అనుగ్రహం నీకు తెలియకుండా ఎలా నిన్ను వరించిందో అనుగ్రహం నీ నుంచి తీసేయడానికి కూడా మీకు తెలియదు. అంత బురదలో మాయలో కూరుకుపోతారని అర్థం. అందువల్లనే జాగరూకత, సాధకుడు అత్యంత జాగరూకత. అనవసరమైన విషయాలంపటాలు దేనికండి? అక్కర్లేనివన్నీ పెంచుకుంటూ పోయి విషయాలని ఇహ అందులో మునిగిపోతాడు. అదే మరి అనుగ్రహాన్ని కోల్పోవటం అంటే వేరేది ఏమీ లేదు. అనుగ్రహాన్ని కోల్పోవటము అంటే అన్యంగా మీరేం భావించక్కర్లేదు. మీరు సాధన చేయలేకపోతున్నారు, గురువు మాట వినట్లేదు. లేదా నిజంగా సాధకుడైన వాడు గురువు మాట వినడా? వినట్లేదు, వినబుద్ధి కలగటం లేదు. నా ఇష్టాలే, నా యొక్క ఇవే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి అనుగ్రహం జారిపోయిందని అర్థం. అనుగ్రహం లేని వాడికే అలాంటివన్నీ వస్తాయి. కాబట్టి అనుగ్రహం లేనప్పుడే ప్రాపంచిక విషయాల మీద మమత్వం పెరుగుతుంది. అక్కర్లేని విషయాలన్నీ అవే కావాలనిపిస్తాయి. గురువు మాట అప్పుడు రుచించదు. అబ్బా అని విసుగొస్తుంది. రకరకాల భావనలు.
ఏవేవో కలుగుతాయి. ఇదేనేం కాదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కలుగుతుంది. కాబట్టి అక్కడ అర్థం ఏమిటి అంటే, నువ్వు ఆ యొక్క జన్మరాహిత్యానికి కావలసిన ఏ అనుగ్రహాన్ని అయితే పొందావో ఆ అనుగ్రహం నుంచి నువ్వు దూరం అయిపోతున్నావు అంటే అర్థం నీలోంచి అనుగ్రహం నిష్క్రమిస్తోంది అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. సరే. మీకు ఎప్పుడైతే ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తి పెరుగుతోందో ఒకటి, రెండు గురువు మాట ఎందు శ్రద్ధ తగ్గిపోయిందో, గురువు చెప్పిన మాట వినబుద్ధి కాదో, ఎందుకంటే గురువు మాట కన్నా కూడా మీ సమర్థింపులు అనండి, మీ గోళలు అనండి, ఏవైతే ఏమిటి, గురువు మాట విన్నప్పుడు ఏదైనా ఒకటే కదా. కాబట్టి ఎప్పుడైతే అది చేస్తారో మీరు డౌట్ ఏం లేదు, అనుగ్రహం మబ్బులు వీడిపోయినట్టుగా. ఇక్కడ మబ్బులు వీడితే ఏదన్నా వర్షం పడకపోవచ్చు, వెళ్తూ రావచ్చు. ఇక్కడ ఇవి పోతే, అనుగ్రహం పోతే ఏమిటంటే లభించేది చక్కగా జన్మలో తెలిసిందేగా. శుభం భూయాత్.